మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో వంకాయ టమాటో పచ్చిమిర్చి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రోట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని కూడా ఇలాగే దంచుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా దంచుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఈ వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి.
టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా రోట్లో నూరుకున్న పచ్చిమిర్చి, కారం, సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఇది పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి, కారం ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.